హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫైరీ ఫ్యాక్ట్స్ విత్ తోటా ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఏ డౌట్ అడిగినా సరే దాన్ని విడమర్చి బాగా వివరంగా చెప్తారు మీరు. సో నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న డౌట్ ఉంది సార్. ఏదైనా ఆడియో ఫంక్షన్లో కనుక ఏదన్నా ఒక వర్డ్ నేను ఎక్కువ తరచూ వింటూ ఉంటా, అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ అని. సో మధ్యలో ఏంటంటే ట్రెండ్ ఎలా అయిందంటే ప్రతి సినిమాకి ఆ టర్మ్ యూజ్ చేయడం జరిగింది చాలా సందర్భాల్లో. అయితే రివ్యూస్ చూస్తే మాత్రం రొటీన్ కాన్సెప్ట్ అనే మాటలు కూడా మనకు తరచూ వినబడుతూ ఉంటాయి. సో అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ద టర్మ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇన్ మూవీ ఇండస్ట్రీ సార్? అంటే దాని మీనింగ్ తెలియకుండా మీరు ఉంటారు నేను అనుకోను. యాక్చువల్గా చూస్తే ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే విభిన్నమైన, ఒక రెగ్యులర్ ఫార్మాట్లో లేనిది, దానికి రెగ్యులర్గా ఉండేదానికి భిన్నమైంది అనేసి ఒక అర్థం చెప్పుకోవచ్చు. అవును సార్. కానీ సినిమా ప్రమోషన్ భాగం కావచ్చు, లేదు నిజంగానే వాళ్ళు జెన్యున్గా వాళ్ళ సినిమా గురించి వాళ్ళ ప్రాజెక్ట్ గురించి నమ్మి అలా ఫీల్ అయ్యి చెప్తూ ఉండొచ్చు. కానీ నేనైతే టోటల్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ అనే కాన్సెప్ట్నే నేను నమ్మను. ఎందుకు అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్స్ అనేవి ఉండవు, అంటే పర్టికులర్గా సినిమాకి. ఎస్ సార్, ఎస్ సార్. అంటే ఎందుకు అంటే సినిమా అనేది ఏ లాంగ్వేజ్ తీసుకోండి, వరల్డ్ వైడ్ హాలీవుడ్ నుంచి మన తెలుగు ఏదైనా తీసుకున్నా కూడా బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ మీద డిపెండ్ అయ్యి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, వాళ్ళతో కనెక్ట్ కావడానికి, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం చేసే ప్రయత్నం సినిమా. ఓకే. సో అందులో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉండవు, మనకి బేసిక్ ఎమోషన్స్ కొన్ని ఉంటాయి. ఎస్ సార్. ఇప్పుడు దానికి మించి ఉండదు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏంటి అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీ టెల్లింగ్ వేరే ఉండొచ్చు, కథ చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు. కానీ బేసిక్ ఐడియా అవుట్ ఆఫ్ ది బాక్స్ అని ప్రతి సినిమాకి అనలేరు, చాలా రేర్. దానికి ఇప్పుడు యానిమల్ సినిమా తీసుకుందాం. యానిమల్ సినిమా తండ్రి అంటే చాలా ప్రేమ తనకి. అది ఎప్పటి నుంచో అంటే కొన్ని వేల కాల నుంచి రామాయణం దగ్గర నుంచి కూడా దశరథుడు అంటే రాముడికి ఎంత ప్రేమ, పరశురాముడు తన తండ్రి జమ దగ్గర అంటే ఎంత ప్రేమ, వాళ్ళ తండ్రి మాటని ఎలా ఫాలో అయ్యారో మనందరికీ తెలుసు. అటువంటిది ఇవాళ రేపు హీరో కూడా తన తండ్రి అంటే గౌరవం, తన తండ్రి మాట ఫాలో అయ్యాడంటే దాని గురించి ప్రత్యేకించి ఏమీ లేదు. కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏంటి అంటే దాని ఎక్స్ప్రెషన్ వేరు. ఎస్ సార్. నేను చెప్పేది ఏంటంటే ఎమోషన్స్, భూమి పుట్టినప్పటి నుంచి మనిషి ఎమోషన్స్ అవే ఉంటాయి. అదే ఆకలి, అదే నిద్ర, లేదంటే అదే ఒక ప్రేమ అనండి, సెక్స్ అనండి, దాని తాలూకా కాంక్ష ఏదైతే ఉన్నాయో బేసిక్ ఎమోషన్స్ ఇవి మారవు. అవి కొన్ని దక్కనప్పుడు మనిషికి నిరాశ కావచ్చు, లేదా కోపం రావచ్చు, అసూయ రావచ్చు, ద్వేషం రావచ్చు. ఈ బేసిక్ ఈ మూడు దక్కనప్పుడు మనిషికి కలిగే మిగిలిన బ్యాడ్ ఎమోషన్స్, బ్యాడ్ ఎలిమెంట్స్ వీటి మీదే కథలు ఉంటాయి. దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం మారుతుంది. ఓకే సార్. ఓకే. ఇప్పుడు తండ్రి చూడగానే సిగరెట్ పడేసి కాళ్ళకి దండం పెట్టే ఒక ట్రెండ్ వేరు, తండ్రిని ఎదిరించి మాట్లాడుతూ తండ్రి మీద ప్రేమను వ్యక్తం చేయడం యానిమల్ కాన్సెప్ట్. సో అందువల్ల ఏంటి అంటే దానికి పర్టికులర్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా అని అనలేం, అవుట్ ఆఫ్ ది స్టోరీ టెల్లింగ్, అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీ టెల్లింగ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మహారాజా అనే సినిమా వచ్చింది విజయ్ సేతుపతి గారు. అది తమిళంలోనే కాదు మన తెలుగులో కూడా విపరీతంగా ఆదరించారు. ఆ క్యారెక్టర్ని కానీ కథని కావచ్చు. నేనేది కథ అనేది కొత్తది కాదు, నన్ను ఈ మాట అంటున్నందుకు సారీ. ఇదివరకు ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం అంటే 30 ఏళ్ల క్రితం కంకణం అనే సినిమా వచ్చింది. మమ్ముట్టి గారు, తిలకన్ వీళ్ళందరూ యాక్ట్ చేశారు. తెలుగులో కూడా 70 బ్లాక్ బస్టర్ అది. అదే కథని మోహన్ బాబు గారితో ఖైదీ గారు అనే సినిమా రీమేక్ చేశారు. అవును సార్. యా. కృష్ణరాజు గారు, మోహన్ బాబు గారు, ఇంకా రంగనాథ్ గారు ఉంటారు, సాయి ప్రకాష్ అనే కన్నడ డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు ఆ సినిమా. అంటే ఒకళ్ళ బిడ్డని ఇంకోళ్ళ దగ్గర పెరుగుతూ ఉంటారు, ఆ బిడ్డ ఎవరో తెలియదు. ఇది కాన్సెప్ట్. కంకణ సినిమా కావచ్చు, ఖైదీ గారు కావచ్చు, ఇప్పుడు వచ్చిన మహారాజా కూడా కావచ్చు. నేను మహారాజా చూసి ఇన్స్పైర్ అయినది నా ఉద్దేశం కాదు. ఓకే సార్. కానీ దాని స్టోరీ టెల్లింగ్ ఏం చేశారు, ఫ్లాష్ బ్యాక్ ప్రజెంట్ ప్యారల్గా నడుస్తూ ఉంటుంది. ఎస్ సార్. ఈ సినిమా అందరూ చూసేసి ఉంటారు కూడా మన పాయింట్ గురించి కూడా మాట్లాడు. ఆ బిడ్డ ఎవరో కాదు, అనురాగ్ కశ్యప్ కూతురు అనే విషయం క్లైమాక్స్లో తేలుతుంది. ఈ ట్విస్ట్కి జనం షాక్ అయ్యారు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా కాదు, నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరీ టెల్లింగ్ అవుతుంది. సో సినిమాల్లో అవుట్ ఆఫ్ ది బాక్స్గా మేము సినిమా చేసామని చెప్పేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాళ్ళు జెన్యున్గా ఫీల్ అయ్యి చెప్పండొచ్చు. ఇప్పుడు దానికి భిన్నమైనది ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఆడియన్స్కి ఏంటంటే వరుసగా ఒక ఫ్యామిలీ డ్రామాలు చూస్తున్నాం అనుకోండి, వాళ్ళకి సడన్గా ఒక యాక్షన్ సినిమా, వైలెన్స్ సినిమా చాలా థ్రిల్ కలిగిస్తుంది. అంటే ఒక 50 ఏళ్ల క్రితం తెలుగు సినిమా కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, అన్ని ఫ్యామిలీ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలు, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్తో ఉన్నప్పుడు క్రైమ్ జోనర్ అనేది మనకు ఎంటర్ అయింది. క్రైమ్ అంటే స్పై థ్రిల్లర్స్ కావచ్చు, డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, ఒక మర్డరు, విలను, వైలెన్స్ ఇలాంటి బ్యాక్డ్రాప్ల కథలు కావచ్చు, అవి అప్పుడు ట్రెండ్ సెటర్ అయింది. అంటే రెగ్యులర్గా వస్తున్న ఒక సినిమాని ఏదైతే బ్రేక్ చేస్తుందో అది అవుట్ ఆఫ్ ది బాక్స్ అవుతుంది. ఓకే. సో అది ఎంతోకాలం నిలవదు. అప్పుడు కృష్ణ గారు సూపర్ స్టార్ కావడం కారణం కూడా అదే, ఆ మారిన జోనర్. ఇప్పుడు రీసెంట్గా సంక్రాంతి సినిమా తీసుకుందాం.
మనకి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తక్కువ అయిపోయాయి. అందులో ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వాళ్ళకి రిలీఫ్గా అనిపించింది. సో అంతవరకు ఉన్న సినిమాలకి భిన్నంగా ఏదైతే వస్తువు ఉందో దాన్ని ప్రేక్షకులు ఆదరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ సూక్ష్మాన్ని గ్రహించాలి తప్పితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అని ఎక్స్పెరిమెంట్లు చేయలేని పరిస్థితి కాదు. నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ అనే స్టోరీలు రొటీన్ స్టోరీలే. మనం ఎన్ని కథలు అంటే ఒకటి స్టోరీ కాదు, బేసిక్ ఎమోషన్స్ అవి, ఎక్స్ప్రెషన్ వేరు. ఎస్ సార్, ఎందుకంటే ఉన్న కథలనే మనం ఎంత విభిన్నంగా చెప్పాం స్క్రీన్ ప్లేలో. మీ మాటలు బట్టి నాకు అర్థమైంది అది. సో ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు ఎలా చెప్తాం. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఈ క్వశ్చన్ అడగడానికి మెయిన్ కారణం ఇంకోటి ఏంటంటే సార్, గతంలో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ చూసుకుంటే కనుక రీసెంట్గా నేను అంటే మళ్ళీ చూడటం జరిగింది, శంకరాభరణం సినిమా చూడటం జరిగింది సార్. సో ఆ కథ చూసుకుంటే కనుక అంటే అప్పుడు వస్తున్న సినిమాలకి దీన్ని కంపేర్ చేస్తే కనుక నాకు ఆ కథ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనిపించింది. సో నాకు అందుకనే ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనిపించింది సార్. నాకు శంకరాభరణం నిజంగానే విభిన్నమైన సినిమా. 1980 ఫిబ్రవరిలో ఎప్పుడో వచ్చింది ఆ సినిమా సార్. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని, బట్ సినిమా అప్పుడు చూసాను, తర్వాత సినిమా కానీ తెలుసుకుంటూ వచ్చాను నేను. సో అదే నిజంగానే అవుట్ ఆఫ్ ది బాక్స్. బట్ ఏంటంటే ఎమోషన్ ఒకటే. ఓకే. ఇప్పుడు ఒక శిష్యుడు ఒక గురువుని ఆరాధించిన ఒక ఆవిడ, ఆ గురువు అవుట్డేటెడ్ అయిపోతే ఆ శిష్యురాలు తన బిడ్డను అతను వారసుడిగా చేసింది. ఇది బేసిక్ లైన్. దీనికి శాస్త్రీయ సంగీతం నేపథ్యం అయి ఉండొచ్చు, ఒక నృత్యం అయి ఉండొచ్చు, లేక ఆ అమ్మాయి మీద జరిగిన అత్యాచారం అయి ఉండొచ్చు, ఆ అమ్మాయి రహస్యంగా ఉండడం చేయడం అయి ఉండొచ్చు. ఇవన్నీ చెప్పిన నేపథ్యాలు వేరే ఉండొచ్చు, కానీ బేసిక్ ఎమోషన్ మాత్రం కొత్తది. అంటే ఆడియన్స్ తెలిసిందే. ఓకే సార్, ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు తన తెలియకుండా తన బిడ్డలు వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ దగ్గర నేర్పించింది అని చెప్పేసి కొన్ని పురాణ కథలు అన్నీ ఉన్నాయి. సో అలాంటిదే. అంటే నేనైతే విశ్వనాథ్ గారికి ఎవరో చెప్పారు, అది నేను రైట్ రాంగ్ అని చెప్పలేను, కానీ ప్రతి ఒక్కళ్ళకు ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. ఇన్స్పిరేషన్ లేకుండా ఒక ఇక్కడ శూన్యంలోంచి ఐడియా పట్టం. లైమ్ లైట్ అని చార్లీ చాప్లిన్ సినిమా. ఒక కళాకారుడు ఫేడ్ అవుట్ అయిపోయినప్పుడు ఓకే ఆ కళాకారుడు పడే స్ట్రగుల్ ఏంటంటే లైమ్ లైట్ చార్లీ చాప్లిన్ సినిమా. ఓకే సార్. సో అలాంటి దాని మీద దాని ఇన్స్పిరేషన్తో హిందీలో కూడా సినిమా వచ్చాయి, గురుదత్ వాళ్ళ చేసినవి. ఓకే ఓకే. అలా ఒక కళాకారుడు అవుట్ అయిన కళాకారుడి జీవితం అనేది ఆయన ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. ఓకే. నేను ఏంటంటే శారద అని ఒక సినిమా ఉంది, శారద గారు శోభన్ బాబు గారు యాక్షన్ సినిమా, దానికి కె విశ్వనాథ్ గారు డైరెక్టర్. ఓకే. అప్పటి నుంచి ఆయన అంటే 72, 73 వచ్చిన సినిమా. అప్పటి నుంచి ఆయన శంకరాభరణం సినిమా కథను డిస్కస్ చేస్తున్నాడు విశ్వనాథ్ గారు. ఓకే. అంటే దాదాపు ఆ కథ సినిమాగా రూపొందడానికి మధ్యలో ఆయనకి 7-8 సంవత్సరాలు ఈజీగా పట్టుండొచ్చు. ఆయన మేధో మదనం జరిగి ఆలోచించి చివరికి ఒక ప్రొడ్యూసర్ దొరికి ఏడి నాగేశ్వరరావు గారు దొరకబట్టి ఆ సినిమా వచ్చింది. ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా వచ్చేదే కాదు. సో అందువల్ల ఏంటంటే ఆయన చేసింది ఒక రంగా రిస్క్. యాక్చువల్ కృష్ణరాజు గారు క్యారెక్టర్ అడిగారట, ఆయన చేయలేదు. ఆ తర్వాత దేవి స్వామి గారిని సెలెక్ట్ చేసుకుని చేశారు. మంజు భార్గవ్ గారు అంతవరకు వ్యాంప్గా చేసేవారు ఆవిడ. సో ఆవిడ అని పెట్టుకుని ఒక క్యారెక్టర్లో పెట్టి చేయడం, ఇవన్నీ కూడా సినిమాని కొత్తగా జనం చూసేలా చేశాయి. నాకు వచ్చిన డౌట్ సార్ దీనిలో, నాకు 2017లో అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర ఒక సంథింగ్ లైక్ డిస్కషన్ జరిగింది సార్. అప్పుడు అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయింది. దాని తర్వాత దాని గురించి డిస్కషన్ జరుగుతా ద బోల్డెస్ట్ మూవీ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీస్ అర్జున్ రెడ్డి అని చెప్పేసి ఎవరో వాళ్ళలో ఒక స్టూడెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దానిలో ఒక ప్రొఫెసర్ లేసి ఒక మాట అన్నాడు, సార్ మీరు అందరూ ఇది అనుకుంటున్నారు, బట్ నా విషయానికి వస్తే ది బోల్డెస్ట్ మూవీ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీస్ శంకరాభరణం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సార్ నిజంగా తర్వాత నాకు ఆ సెన్స్తో మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, అంటే ఆ టైంలో ఒక ట్రెండ్ నడుస్తుంది కదా సార్, హీరోయిన్ అంటే ఇది, హీరో అంటే అది అని చెప్పేసి. సో ఒక వ్యాంప్ క్యారెక్టర్ని తీసుకొచ్చేసి మళ్ళీ అక్కడ దానిలో ఒక సీన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఆ టైంలో చూసిన జనాలు ఎలా యాక్సెప్ట్ చేశారు సార్? అంటే నేను విన్నది ఏంటంటే యాక్సెప్ట్ చేయరు, చాలా గొడవలు అయిపోతాయి, ఇవన్నీ విన్నా నేను. అంటే ఇంకోటి చెప్తున్నాను, నిజం చెప్పాలంటే అప్పుడు ఆడియన్స్కి చాలా విశాల హృదయం. ఇప్పుడు ఏ చిన్న విషయమైనా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటుంటారు సార్. ఓకేనండి. అంటే ఇప్పుడు కథ చెప్పడానికి ఒక నేపథ్యం అవసరం సార్. ఇప్పుడు ఒక అగ్రహారం, ఒక శాస్త్రీయ సంగీత విద్వాంసం చెప్పినప్పుడు ఇవాళ రేపు చిన్న మాట తూలినా ఏమైనా కూడా ఆ కులానికి కించపరిచారు, వర్గానికి కించపరిచారు, లేక వాళ్ళని ఎలా అన్నారు, ఇలా చేశారు, ట్రెడిషన్ అనేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక కథ చెప్పడానికి ఒక నేపథ్యం అవసరం. ఇప్పుడు ఒక క్యారెక్టర్ని గొప్పగా చూపించడం, ఒక క్యారెక్టర్ని చెడ్డగా చూపించడం మొత్తం కులానికో జాతికో వర్గానికి సంబంధించిన మ్యాటర్ కాదు. ఆ పాత్ర చెప్పడానికి ఆ దర్శకుడు రచయిత అనుకున్న విధానం అది. దాని ఇవాళ రేపేంటే ప్రతిదీ తప్పుడుతున్నారు. అందువల్ల ఏంటి అంటే ఆర్టిఫిషియల్ క్యారెక్టర్సే వస్తున్నాయి. ఇప్పుడు ఒక చెప్పులు కుట్టేవాడు క్యారెక్టర్ చెప్పినప్పుడు చెప్పులు కూడా అతని కులం గురించో అతని బ్యాక్గ్రౌండ్ నేపథ్యం గురించి చెప్పకుండా ఎలా సినిమా తీయగలరు? ఒక గుడి పూజారి గురించి చెప్పినప్పుడు నేపథ్యం గురించి చెప్పకుండా ఎలా చేయగలరు? రకరకాలు జరుగుతాయి. ఇది ఆడియన్స్కి చాలా విశాల దృక్పథం ఉంది. 80sకి పోలిస్తే ఇప్పుడు 2025 పోలిస్తే చాలా న్యాచురల్గా సినిమాని సినిమాగా చూసేవాళ్ళు. అందువల్ల అలా చెప్పగలిగారు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే
చాలామందికి తెలియని ఇప్పుడు మీరు బోల్డెస్ట్ ఫిల్మ్ అన్నారు. బోల్డెస్ట్ ఫిల్మ్ సందీప్ రెడ్డి వంగ ఈ జనరేషన్కి షాక్ ఇచ్చాడు. కానీ ఈ పాయింట్ దేవదాస్కి దీనికి పెద్ద తేడా లేదు. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయి తగలైనా అప్పట్లో ఆల్కహాలిక్ అయ్యాడు, ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ అయ్యాడు. ఇంకొక అమ్మాయి దొరికినా కూడా అమ్మాయితో తన ప్రేమను పొందలేకపోయాడు. దేవదాస్ సినిమాలో చంద్రముఖి ప్రేమను పొందలేడు దేవదాసు. ఇక్కడ ఇంకొక అమ్మాయితో సెక్స్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఇతనికి ఆ కోరిక కలగదు. ఇప్పుడు నాకు ఆ అమ్మాయి మీద ప్రేమ కలగలేదు అని చెప్పడానికి, నాకు ఆ అమ్మాయి మీద కోరిక కలగని చెప్పడానికి తేడా ఉంది. ఆ కోరిక కలగని చెప్పడం బోల్డ్గా ఫీల్ అవుతున్నారు. ఆ మాటకు వస్తే ఇవాళ సందీప్ రెడ్డి వంగ గారు చేశారు అంటే నిజంగానే బోల్డ్ అటం. బట్ అంతమంది తెలుగులో బాలచంద్ర గారు, ఆయన తమిళ దర్శన తెలుగు దర్శకుడి కింద మనం బాగా భావిస్తుంటారు. ఆయన ఎన్ని కథలు ఎన్ని సినిమాలు చెప్పారు. ఆయన జీవితరంగం కావచ్చు, అంతులేని కథ కావచ్చు, అక్టోబర్ 2 కావచ్చు, ఆయన ఎన్ని చెప్పారు. దాసనారాయణ గారు ఎన్ని చెప్పారు, విశ్వనాథ్ గారు ఎన్ని చెప్పారు. సో అప్పటి దర్శకులు రచయితలు చాలా బోల్డ్గా కథలు చెప్పారు. అంటే అప్పుడున్న సమాజ సాంప్రదాయాలకి అభిప్రాయాలకి విరుద్ధమైన కథలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. అందువల్ల బోల్డ్ అనేది ఎప్పుడు చెప్తూ వచ్చారు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేదని మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఇది కథ కాదు సినిమాలో అనుకుంటా, హీరోయిన్ జయసుధ వెళ్ళి మంగళసూత్రం హుండీలో వేస్తుందనే దాని గురించి అప్పుడు చాలా డిస్కషన్ అయ్యింది. ఓకే, అంటే ఒక తిరుమల టెంపుల్కి వెళ్ళి ఒక ఇల్లాలు తన తాళి తీసి వేసింది హుండీలో అనేది అప్పుడు చాలా బోల్డ్ టాపిక్ అయింది. ఓకే, ఇక్కడ విశ్వనాథ్ గారిది ఇంకో సినిమా ఉంది, మాంగళ్యానికి మరోముడని, జయప్రదాను దేవదాస్ కనకాల యాక్ట్ చేశారు. క్లైమాక్స్లో ఆవిడ భర్తను విడిచి చెడిపోతుంది. ఓకే, ఆ సినిమా రిలీజ్ అంటే ఫ్లాప్ అయింది. అందుకని మళ్ళీ ఇంకో క్లైమాక్స్ యాడ్ చేశారు, తిరిగి భర్త దగ్గరికి వచ్చిందని. బట్ అప్పటికే టూ లేట్, ఆ సినిమా ఫెయిల్యూర్ అయింది. అంటే ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉండేదని చెప్తున్నాను. భర్తను వదిలి వెళ్ళిపోతే జనం ఫ్లాప్ చేశారు, కలిసి ఉంటే సినిమా హిట్ అవుతుందేమో వాళ్ళు భ్రమపడ్డారు, కానీ జరగల. అలాగే శంకరాభరణం హిట్కి శంకరాభరణంలో ఉన్న కంటెంట్, ఆ ఫ్రెష్నెస్, ఆర్టిస్టులు, విశ్వనాథ్ గారి మేకింగ్, ఇవన్నీ ఎంత గొప్పవో దాని దీని ప్రమోషన్ కూడా చాలా గొప్పది. అది జనరేషన్ ఎవరికి తెలియదు. ఓకే సార్. అంటే ఇవాళ రేపు సినిమా రిలీజ్ అయితే సూపర్ స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. నాకు ఆ సినిమా నచ్చింది, బాగా యాక్ట్ చేశారు, డైరెక్టర్ బాగా తీశారు అని చెప్తూ ఉన్నా మనం చూసాం. ఆ రోజుల్లో ప్రింట్ మీడియా తప్పితే ఇంకోటి లేదు. 80s లో ఆ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు February 2, నాకు గుర్తులేదు, ఫిబ్రవరిలో రిలీజ్ అయింది ఆ సినిమా. విజయవాడ అప్సరా థియేటర్లో రిలీజ్ అయింది. నేను సామాన్యంగా రిలీజ్ అయినప్పుడే ప్రతిరోజు సినిమా రిలీజ్ అయిన రోజు సినిమాకి వెళ్ళిపోయాను. నేను జస్ట్ అప్పుడు 8th క్లాస్ వెళ్ళి థియేటర్ మొత్తం ఖాళీ. నాకు అలబుద్ధిగా అలా వచ్చేసాను. పైగా థియేటర్ ముందు ఏంటో చిన్న స్టేజ్ వేసి తంబూరా, ఒక మృదంగం ఇలాంటివి పెట్టారు. ఏంటిది సినిమా అని వచ్చేసా. 2 రోజులు 3 రోజులు సినిమాకి వెళ్ళడం, థియేటర్ వరకు వెళ్ళి థియేటర్ ఖాళీ, అలబుద్ధి వేసేది కాదు సినిమాకి. ఈలోగా ఆంధ్రజ్యోతి పేపర్లో సినిమా గురించి యాడ్స్ స్టార్ట్ అయ్యాయి, ప్రమోషన్. నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, అప్పటి సూపర్ స్టార్స్, అగ్ర నటులు అందరూ కూడా శంకరాభరణం సినిమా గొప్పతనాన్ని వివరిస్తూ ప్రతిరోజు పేపర్లో ఒక యాడ్ వచ్చేది. ఓకే, ఇప్పుడు ట్వీట్ ఎలా చేస్తున్నారు అలా యాడ్స్ వచ్చాయి. సో అది చూసి రోజు పేపర్లో యాడ్ చూసి, ఏంటి ఎన్టీఆర్కి సినిమా నచ్చిందా, కృష్ణకి సినిమా నచ్చిందా, సో ఏంటి ఇంతమందికి నచ్చేసింది ఈ సినిమా అన్న దాని మీద ఒక పాజిటివ్గా ఒక ఒపీనియన్, ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యి థియేటర్లోకి వెళ్ళారు. థియేటర్కి అందరూ సినిమా ఎలాగో నచ్చింది. సో దాన్ని థియేటర్ వరకు తీసుకురావడానికి మాత్రం ఆ స్టార్స్ అందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ చాలా కారణం. అది జనరేషన్ తెలియదు. శంకరాభరణం హిట్ అయింది, ఆ సినిమా గొప్పదనం వల్లే, అది కాదనేది లేదు. కానీ ఆ సినిమాని ఏమీ ఆశించకుండా ప్రమోట్ చేశారు అప్పుడు అగ్రతారలు అందరూ. అంటే కే విశ్వనాథ్ గారి మీద గౌరవం అయ్యొచ్చు. 7 నాగేశ్వరరావు కొత్త ప్రొడ్యూసర్, అప్పటికి 1-2 సినిమాలు తీశారు. లేదంటే లక్ష్మీ ఫిలిమ్స్ అని చాలా బిగ్గెస్ట్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఆ టైంలో. ఓకే సార్, వాళ్ళతో బాండింగ్ కోసం చేశారో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా వాళ్ళు చేసిన ప్రమోషన్ వల్ల శంకరాభరణం వేరే స్థాయికి వెళ్ళింది. ఓకే సార్, అంటే ఇప్పటిదాకా అంటే ఈ సినిమా గురించి ఇంత డిస్కషన్ అయింది కాబట్టి నాకు ఇంకొక చిన్న డౌట్ సార్. అప్పట్లో అంటే విశ్వనాథ్ గారు అప్పటికే ఒక ఫెమిలియర్ ఫేస్ ఇండస్ట్రీలో, మంచి హిట్స్ ఉన్నాయి సార్. ఆ టైంలో సోమయాజులు గారిని ఎందుకు పెట్టారు, పెద్ద యాక్టర్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు సార్ ఆయన? కె విశ్వనాథ్ గారు మొదటి సినిమా ఆత్మగౌరవం నాగేశ్వరరావు గారితో చేశారు. అవును సార్. తర్వాత ఎన్టీఆర్ గారు చాలా సినిమాలు చేశారు. నిండు దంపతులు, చిన్ననాటి స్నేహితులు, ఇవన్నీ చేశారు. కృష్ణ గారితో నేరవం శిక్ష, శోభన్ బాబు గారితో చెల్లెలి కాపురం, ఇలాంటి సినిమాలు చేశారు. ఆయన తీసిన కొన్ని రాడు సినిమాలు కూడా ఉన్నాయి. కాలాంతకులని శోభన్ బాబు గారు, సత్యనారాయణ గారితో సినిమా ఉంది. కృష్ణరాజు గారితో అల్లుడు పట్టిన భరతం సినిమా ఉంది. ఇలాంటి సినిమాలు కూడా కొన్ని తీశాడు ఆయన. శారద లాంటి మంచి సినిమాలు ఉన్నాయి. కానీ ఏంటంటే సిరిసినిమా లాంటి గొప్ప సినిమా ఉంది. కానీ ఆయనకు ఒక ఇండివిజువల్ డైరెక్టర్గా ఆయనకు ఒక ఇమేజ్ని, సెపరేట్ స్టేటస్ తీసుకున్న సినిమా శంకరాభరణం. సో అందువల్ల ఏంటంటే శంకరాభరణం ఆయన లైఫ్ టర్నింగ్ పాయింట్, తెలుగు సినిమా టర్నింగ్ పాయింట్. అంతవరకు ఉన్న విశ్వనాథ్ గారు వేరు, ఆ తర్వాత విశ్వనాథ్ గారు అంటే ఆ తర్వాత అంతకుముందు రకరకాల సినిమాలు చేశారు. శంకరాభరణం తర్వాత మ్యూజిక్ ఓరియంటెడ్, డాన్స్ ఓరియంటెడ్, కల్చర్ ఓరియంటెడ్ సినిమాల కథలు చెప్పడానికి ఆయన ప్రయత్నించారు.
సో అందువల్ల ఖచ్చితంగా ఆ తేడా అయితే ఉంది. ఇంకోటి జేవి సోమయాజులు గారు ఏంటంటే ఆయన నాకు ఆ సినిమా గురించి వాళ్ళు వీళ్ళు చెప్పగా వింది చూసింది తెలుసుకుంది ఏంటంటే కృష్ణరాజు గారు మొదట క్యారెక్టర్ అడిగారు, శంకరశాస్త్రి క్యారెక్టర్కి. బట్ ఆయన రిజెక్ట్ చేశారు, ఆ క్యారెక్టర్ నేను చేయనని చెప్పేసి. అప్పుడు జేవి సోమయాజులు గారు అంతమంది రారా కృష్ణయ్య అని ఒక సినిమాలో యాక్ట్ చేశారు. ఓకే సార్. ఓకే. యోగి అనే డైరెక్టరు, చంద్రమోహన్ గారు అందులో హీరో. అది ఒక హాలీవుడ్ సినిమా రీమేక్. ఒక ముసలి దంపతులు ఒక పిల్లవాడి మీద మమకారం పెంచుకున్న కాన్సెప్ట్తో వచ్చింది. అదే కాన్సెప్ట్తో నాగేశ్వరరావు గారు వాణిశ్రీలతో రాజేశ్వరి కళ్యాణ్ సినిమా కూడా వచ్చింది. సేమ్ కాన్సెప్ట్, రెండింటికి ఒకటే హాలీవుడ్ సినిమా. సో రారా కృష్ణలో చూసిన తర్వాత ఈయన జేవి స్వామి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ మంజు భార్గవ్ గారు ఏంటంటే అంత మునుపు దొరలు దొంగలు అనే సినిమాలో మంచి సాంగ్ చేశారు. అంటే క్లాసికల్ డాన్సర్గా తూర్పు పడమర అనే సినిమాలు చేశారు. అంతులేని వింత కథ అనే సినిమాలు అయితే స్విమ్ సూట్ అలాంటిది ఏదో వేసుకుని ఆవిడ చేశారు. ఒక వ్యాంప్ ఇమేజ్ ఉంది ఆవిడకి. ఓకే సార్. ఓకే. బట్ ఆవిడ సెలెక్ట్ చేసుకుని శంకరాభరణం తీశారు ఆయన. నాకు చిన్న ఎక్కడో బుక్లో చదివాను సార్ నేను. అంటే జనాల్లోకి ఆయన ఎలా వెళ్ళిపోయారంటే సోమయాజులు గారు ఆ పంచకట్టు అంతాను. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన కొన్ని నెలల తర్వాత ఆయన ఎక్కడో ప్యాంట్ వేసుకొని ఏదో బ్యాంక్లోకి వెళ్తూ కనిపించారంట సార్. ఎవరికో జనం కాల్ చేశారంట, తప్పు అపచారం ఏంటి, ప్యాంట్ ఏంటి నువ్వు పంచకట్టుకుని ఉండాలి అంటే. నాకు జేవి స్వామి గారితో కూడా తర్వాత నేను ఫిల్మ్ జర్నలిస్ట్ ఉన్నప్పుడు కొంత వ్యక్తిగత పరిచయం ఉంది. ఓకే సార్. ఆయన నైట్ అయితే ఏంటంటే సరదాగా ఇంగ్లీష్ బుక్స్ చదువుకుంటూ ఫ్రెండ్స్ ఏదో డ్రింక్ చేస్తూ కబుర్లు చెప్తూ ఉంటారు ఆయన. సో మన తెర మీద చూసిన శంకరశాస్త్రి గారు కావచ్చు, త్యాగయ్య కావచ్చు, లేక ఇలాంటి ఇమేజ్ వేరు. బట్ ఆయన పర్సనల్ లైఫ్లో ఆయన డిప్యూటీ కలెక్టర్ ఏదో చేశారు. ఆయన చాలా ఎడ్యుకేటెడ్, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్. సో ఆయన లైఫ్ స్టైల్ వేరు. ఆయన ఇంగ్లీష్ లిటరేచర్ బాగా చదువుతుండాడు. సాయంత్రం అయితే అంటే షూటింగ్ ప్యాక్ అయిపోయిన తర్వాత సరదా ఇంగ్లీష్ బుక్ నావల్స్ చదువుకుంటూ ఫ్రెండ్స్తో అలా టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు ఆయన. సో ఆ పాత్ర చేసిన ఇంపాక్ట్ వల్ల ఆడియన్స్ అలా ఫీల్ అయ్యారు. ఇంకోలా ఆయన ఊహించుకోలేదు, యాక్సెప్ట్ చేయలేరు. అసలు యాక్సెప్ట్ చేయలేపారు. వేరే తర్వాత కూడా ఆయన చాలా క్యారెక్టర్స్ కూడా చేసిన. ఇప్పుడు పెళ్ళిడి పిల్ల అనే సినిమాలో ఆయన విలన్గా యాక్ట్ చేశారు. బట్ అది వర్కౌట్ కాల. థ్యాంక్ యూ సార్. అసలు యాక్చువల్గా ఇది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్తో మొదలు పెడితే శంకరాభరణంతో ఆ సినిమా మీద ఎండ్ అయింది. సో దీనిలోనే ఒక మంచి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు మీరు.